రికార్డింగ్ ఆగిపోవడం కాదు, నా ఫోన్ ఆఫ్లైన్లో ఫోన్ కాల్ వచ్చింది. మళ్ళీ మొదటి నుంచి చదవనా? లేదు, ఇప్పుడు చదివింది ఉంది కదా, చదువుతాను. శ్రద్ధ, సావధానం అన్నది మానసికమైన అవసరము. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. జనాలు ఎందుకు తన సావధానాన్ని కోరుకుంటారు? శ్రద్ధను ఆశిస్తారు. అందరికన్నా ముందుగా తమపైనే దృష్టి నిలపాలని ఆశిస్తారు. తాము ప్రత్యేకంగా ఇతరుల కన్నా భిన్నంగా ఉండాలని ఎందుకు కోరుకుంటారు? ఎందుకంటే లోపల అస్తిత్వంతో సూటి సరాసరి సంబంధం కలిగి ఉండదు. ఇతరుల ద్వారా తమను గుర్తిస్తారు. ఇతరులు నువ్వు మంచివాడివి అంటే వ్యక్తి తాను మంచివాడుగా భావిస్తాడు. నువ్వు మంచివాడు కానని ఇతరులు అంటే ఆ వ్యక్తి తీవ్ర నిరాశకు గురవుతాడు. అయ్యో నేను మంచివాడిని కానా అనుకుంటాడు. నువ్వు అందంగా ఉన్నావనంటే వ్యక్తి ఆనందిస్తాడు. అసహ్యంగా ఉన్నావంటే దిగులు పడతాడు. వ్యక్తికి తానెవరో తనకు తెలియదు. ఇతరుల అభిప్రాయాల మీద జీవిస్తుంటాడు. ఇతరుల అభిప్రాయాలు సేకరిస్తూ ఉంటాడు. వ్యక్తి తన అస్తిత్వంతో సూటి సరాసరి సంబంధం కల్పించుకొని దాని ద్వారా గుర్తింపు పొందాడు. అందువల్ల అభిప్రాయాల్ని, అస్తిత్వాన్ని అరువు తెచ్చుకుంటాడు. అందువల్ల అతని దృష్టి తన మీద పడాలనుకుంటాడు. అందరి దృష్టి కూడా తన మీద పడాలనుకుంటాడు. జనం తన మీద శ్రద్ధ ప్రదర్శిస్తే తనని అందరూ ప్రేమిస్తున్నారని భావిస్తాడు. కారణం, ప్రేమలో ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ చూపడం ఉంటుంది. ప్రేమ సావధానమైంది. ప్రతి ఒక్కరూ ప్రేమను కోల్పోతున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే ప్రేమను పొందగలుగుతున్నారు. ఎందుకంటే ప్రేమే దైవం. కోట్ల మంది ప్రేమ రాహిత్యంలో జీవిస్తున్నారు. దేవుడు లేకుండా జీవిస్తున్నారు. ప్రేమను కోల్పోతున్నారు. ఆ ఖాళీని నింపడం ఎలా? దానికి సులభమైన మార్గము, సులభమైన ప్రత్యామ్నాయము ప్రజలు తమ మీద శ్రద్ధ చూపెట్టేలా చేయడము, జనాల దృష్టి తమ మీద పడేలా చేసుకోవడము. అది వ్యక్తిని తెలివి తక్కువాన్ని చేస్తుంది, మోసం చేస్తుంది. మేడం చెప్పండి. నేనేం చెప్పలేదు, ఏదో అంటున్నారని వినిపించింది మేడం. ఓకే. బుద్ధుడు కేవల ప్రేమ. అతను అస్తిత్వాన్ని ప్రేమిస్తాడు. అస్తిత్వం అతన్ని ప్రేమిస్తుంది. సమాధి అంటే మేడం అంటూ లేను, తింటూ ఉన్నా. అంటూ లేదు, తింటూ ఉన్నారు. ఓకే, వెరీ గుడ్ మేడం, గుడ్ మేడం. ప్రేమిస్తుంది. సమాధి అంటే అదే. అది నువ్వు సమస్తంలో ఒక భాగమైనప్పుడు వీలవుతుంది. అది భావప్రాప్తి, పతాక స్థితి. అది శారీరకమైంది కాదు, మానసికమైంది కాదు, పాక్షికమైంది కాదు. అది సంపూర్ణతకు సంబంధించింది. అతనికి ఆ పరవశం అనుభూతం అవుతుంది. దానిని ఎట్లాంటి శారీరక శ్రద్ధతోనూ అవసరం లేదు. సాధారణమైన మనిషి లోపల ప్రపంచం ఎడారిగా మిగిలిపోతుంది. అది ఎంతో అందమైన ఉద్యానవనం కాగలదు. దాని బీజాలు నీ బాల్యంలోనే పడాలి. వాటిని తప్పనిసరిగా అప్పుడు అందించాలి. ఆ బీజాల్ని పెట్టెలో పెట్టి తాళం వేస్తే అవి ఎప్పటికీ పూలై వికసింపలేవు. వ్యక్తి లోపలి ప్రపంచానికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్త తీసుకోకపోతే, మేడం కొంచెం ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. ఏమీ లేదు. ఓకే. ఎట్లాంటి జాగ్రత్త తీసుకోకపోతే, లోపలికి చూడకపోతే అక్కడ ఏమీ జరగదు. శ్రద్ధ చాలా అవసరం. ఎట్లాంటి అభివృద్ధికైనా శ్రద్ధ, సావధానం అత్యంత ఆవశ్యకాలని మూల ధాతువులని ఇటీవల కాలంలో గ్రహించారు. పసిబిడ్డకు తల్లిపాలు అవసరం. దాన్ని మించి బిడ్డపై తల్లి చూపే శ్రద్ధ మరింత ముఖ్యమైంది. ఒకవేళ తల్లి బిడ్డ శారీరకమైన ఎదుగుదల మీద మాత్రమే శ్రద్ధ చూపి కేవలం ఆహార విషయంలో మాత్రమే ఆసక్తి చూపితే, ఇతర విషయాలపై ఆసక్తి ప్రదర్శించకపోతే, బిడ్డ తల్లి తనను పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యం చేసిందని భావిస్తాడు. దాంతో అతని ఎదుగుదల ఆగిపోతుంది. తన మీద తనకు విశ్వాసం సన్నగిల్లుతుంది, నమ్మకం పోతుంది. జీవితానికి ఉన్న ప్రయోజనాన్ని బిడ్డ కోల్పోతుంది. ఆ వ్యక్తి తాను పనికి మాలిన వాడినని, తన అవసరం ఎవరికి లేదని భావిస్తాడు. ఇతరులకు ఉపయోగపడటం అన్నది గొప్ప ఉపయోగం. అది లేని పక్షంలో ఏదీ ఉండదు. ఎలాంటి ఎదుగుదలలు ఉండదు. ఎలాంటి ఎదుగుదల కూడా ఉండదు. ఆ సంగతి మొక్కల్లోనూ కూడా చూడవచ్చు.
రెండు మొక్కల్ని పక్క పక్కనే నాటి రెంటికి ఒక రకమైన సారవంతమైన ఎరువులు రసాయనాలు ఇచ్చినా ఎలాంటి తేడా ఉండదు, ఒక్క విషయం తప్ప. ఒక మొక్క పట్ల ప్రేమతో ఆ పని నిర్వహించండి. రెండో దాని పట్ల పట్టింపు లేకుండా అన్ని సమకూర్చండి. మొదటి మొక్కను పలకరించండి, కౌగిలించుకోండి, ముద్దు పెట్టండి. మీరు శ్రద్ధ వహించిన మొక్క ఏపుగా త్వరగా ఎదుగుతుంది. నిర్లక్ష్యం వహించిన మొక్క కన్నా వారాల్లో రెండింతలు అవుతుంది. పెద్ద పూలు పెద్ద పళ్ళు ఇస్తుంది. అలా మాట్లాడకపోవచ్చు, అది మాట్లాడకపోవచ్చు, కానీ నీకు అది కృతజ్ఞత ప్రకటించకపోవచ్చు. పెద్ద పువ్వులు పెద్ద పళ్ళు అది నీతో ఆనందాన్ని పంచుకుందనటానికి దాని లోపల ఎవరో తన పట్ల శ్రద్ధ వహించారన్న కృతజ్ఞత ఉంటుంది. అది లోపలి ప్రపంచానికి కూడా వర్తిస్తుంది. మనం ఎడారిగా మిగిలితే అక్కడ పొరపాటు జరిగిందని గ్రహించాలి. దాని పట్ల మనం ఎట్లాంటి శ్రద్ధ వహించడం లేదని తెలుసుకోవాలి. ఆ విషయాన్ని పట్టించుకోలేదనుకోవాలి. సన్యాసం అంటే నీ జీవితానికి సంబంధించి కొత్త రకమైన శ్రద్ధ వహించడం, నీ లోపలి అవసరాల పట్ల శ్రద్ధ ప్రకటించడం, నీ కేంద్రం పట్ల మరింత శ్రద్ధ వహించడం. వ్యక్తి సమయం దొరికినప్పుడల్లా కళ్ళు మూసుకొని ప్రపంచానికి తలుపులు మూసి అన్ని విస్మరించాలి. లోపలి ప్రపంచం పట్ల శ్రద్ధని, ఆసక్తిని, ప్రేమను ప్రకటిస్తే పూలు వికసించడం అనుభవానికి వస్తుంది. అది ఒక రకమైన తోట పని లాంటిది. అందులో గొప్ప ఆనందం ఉంది. వ్యక్తి చైతన్య సుమాల వికసనాల్ని చూస్తే జీవితం పనికిమాలింది కాదని, అర్థవంతమైందని గ్రహిస్తాడు. వ్యక్తి తనకు వచ్చిన అవకాశాన్ని అర్థవంతంగా నిర్వహించానని సంతృప్తి పడతాడు. దృక్పథం. జీవితాన్ని కోల్పోవడానికి మంచి దారి ఏదంటే జీవితానికి సంబంధించిన ఒక దృక్పథాన్ని కలిగి ఉండడం. దృక్పథం అన్నది మనసులో అంటే ఆలోచనల్లో రూపొందుతుంది. జీవితం అన్నది మనసును దాటింది. దృక్పథాలు మన కల్పనలు, మన మూఢనమ్మకాలు, మొండితనాలు, మన స్పష్టులు, మన ఆవిష్కారాలు. జీవితం మన కల్పన కాదు. దానికి భిన్నంగా జీవన సరస్సులో పైన కదిలే చిన్న అలలం మనం. అగాధ సముద్రంపై అలల్లాంటి దృక్పథపు సముద్రపు లోతుల్ని ఎలా చూపుతుంది? పైన పిల్లగాలికి కదిలే పచ్చిక భూగర్భపు లోతుల్ని మనకెలా చూపిస్తుంది? పైన పిల్లగాలికి కదిలే పచ్చిక భూగర్భపు లోతుల్ని మనకెలా చూపిస్తుంది? చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, నక్షత్రాల్ని గురించి మనకెలా పరిచయం చేస్తుంది? అన్ని దృక్పథాలు అహంకారం పునాదిగా కలిగినవే. అన్ని తెలివి తక్కువవే. వ్యక్తికి జీవితం పట్ల దృక్పథం ఉంటే జీవితాన్ని కోల్పోతాడు. జీవితం విశాలమైనది, దృక్పథంతో లెక్కించలేనిది. వ్యక్తి దృక్పథం ఒక కోణాన్ని ప్రదర్శించవచ్చు, కానీ అది ఒక కోణమే. మనసు దృష్టి ఒక కోణాన్ని సమగ్రంగా భావించమంటుంది. దాని లక్షణం అది. ఒక కోణాన్ని సమగ్రం అనుకున్న క్షణం మనం సమస్తాన్ని కూడా కోల్పోతాం. అప్పుడు నువ్వు దృక్పథం మత్తులో మునుగుతావు. నీ జీవితం నరక ప్రాయం అవుతుంది. జీవితానికి సంబంధించి దృక్పథం ఉండడం అన్నది ప్రమాదకరమైంది. జీవితంలోకి నాట్యాన్ని, సంగీతాన్ని ఎందుకు అనుమతించకూడదు? ఎట్లాంటి అంచనాలు, ఆశించడాలు లేకుండా వాటిని ఎందుకు ఆహ్వానించకూడదు? ఎట్లాంటి దృక్పథము లేకుండా ఎందుకు ఉండకూడదు? అట్లా ఉంటే ఎవరు ఏమి కోల్పోరు. ఆ దృక్పథాన్ని జీవితానికి ఆరోపిస్తే వ్యక్తి అన్ని కోల్పోతాడు. ఓం ఓం ఓం. ఓం అన్నది H2O లాగా ఒక సంత్రం ఫార్ములా. అది కేవలం సమస్త వాస్తవానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మనం దాంట్లోకి ప్రవేశించే ముందు మనిషి కనిపెట్టిన అత్యున్నతమైన ఈ సూత్రానికి సంబంధించిన కొద్ది విషయాల్ని అర్థం చేసుకోవాలి. ఓం అన్నది సాధారణ సంస్కృత అక్షరాల్లో రాయబడలేదు. దానంతకు అదే ప్రత్యేకమైన ప్రతీక. అది కోడ్ లాంటిది. అది స్పష్టంగా తెలుసుకునే ముందు అది సంస్కృత అక్షరమాలతో రూపొందలేదని, ఆ కారణంగా అది అనువాదానికి లొంగదని మనం గ్రహించాలి. అది 3 శబ్దాలు కలిగింది, 3 శబ్దాలు కలిసింది. 4వదే శబ్దరహిత శబ్దం. ఆ మొదటి 3 శబ్దాలని అనుసరించి 4వది సమశ్రుతిలో సాగుతుంది.
3 శబ్దాల్ని వినవచ్చు. 4వ శబ్దాన్ని మన లోతుల అస్తిత్వంలో ఆలకించవచ్చు. సాధికారం. సాధికారంగా ఉండటం అంటే నీ సొంత అస్తిత్వంలో వాస్తవంగా కలిసి ఉండటం. వాస్తవంగా ఉండడం అంటే ఏమిటి? ఇక్కడ 3 విషయాలు గమనించాలి. మొదటిది, ఎవరి మాట వినకు. ఎప్పుడు నీ లోపలి స్వరాన్ని విను. నువ్వు ఎట్లా ఉండాలనుకుంటున్నావో అట్లా ఉండు, లేకుంటే నీ జీవితం పనికి మాలిందవుతుంది. నీ అంతఃస్వరం పట్ల నిజాయితీగా ఉండు. అది నిన్ను ప్రమాదం వైపు లాగవచ్చు కాక ప్రమాదంలోకే వెళ్ళు, కానీ దాని పట్ల నిజాయితీగా ఉండు. అప్పుడు ఒక రోజు వస్తుంది, నువ్వు సంతృప్తిగా సమగ్ర ఆనందంతో నాట్యం చేసే సన్నివేశం వస్తుంది. అన్నిటికన్నా మొదట నీ అస్తిత్వానికి ప్రాధాన్యం ఇవ్వు. దాని వైపే చూడు. ఇతర విషయాలు నిన్ను మభ్యపుచ్చి లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తాయి. వాటిని అనుమతించకు. అవి లెక్కలేనన్ని ఉంటాయి. ప్రతి ఒక్కడు నిన్ను అదుపు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రతి ఒక్కడు నిన్ను మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నువ్వు అడక్కపోయినా దారి చూపడానికి సిద్ధంగా ఉంటారు. నీ జీవితానికి మార్గదర్శక సూత్రాలను నిర్దేశిస్తారు. నీ లోపలే నీ మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. వాటి బ్లూ ప్రింట్ తీసుకొని బయలుదేరు. సాధికారికంగా ఉండడం అంటే నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండడం. అది చాలా కష్టమైన విషయం. అరుదైన వ్యక్తులు మాత్రమే అలా ఉండగలరు. ఎప్పుడు అలా ఉంటారో అప్పుడు ఫలితాన్ని అందుకుంటారు. వ్యక్తి తీవ్ర ఆందోళనకు, దిక్కుతోచని తనానికి లోనయ్యాడంటే అతను తన లోపల స్వరాన్ని వినలేదని అర్థం. ఇక రెండో విషయం, వ్యక్తి మొదటి విషయాన్ని నిర్వహించిన పక్షంలోనే రెండో సంగతి వీలవుతుంది. ఎట్లాంటి ముసుగులు వేసుకోకు. కోపంగా ఉంటే కోపంగానే ఉండు. అది కష్టం కావచ్చు, కానీ నవ్వకు. ఎందుకంటే అందులో నిజాయితీ ఉండదు. కానీ కోపంగా ఉన్నప్పుడు కానీ కోపంగానే ఉండు. అది కష్టం కావచ్చు, కానీ నవ్వకు. ఎందుకంటే అందులో నిజాయితీ ఉండదు. కానీ కోపంగా ఉన్నప్పుడు నవ్వమని బోధించారు. అప్పుడు నువ్వు కపటంగా ఉంటుంది. అప్పుడు ఆ నవ్వు కూడా కపటంగానే ఉంటుందంట. ముసుగులా ఉంటుంది. అది పెదాలతో వ్యాయామం చేయించినట్లు ఉంటుంది. అంతకు మించి మరేదీ లేదు. మూడో విషయం, సాధికారిత గురించి ఎప్పుడు వర్తమానంలో జీవించు. ఎందుకంటే పొరపాట్లని గతం గుండానో భవిష్యత్తు గుండానో వచ్చేవే. జరిగింది జరిగిపోయింది, దాని గురించి బాధపడకు. దాన్ని బరువుగా మోయకు. లేని పక్షంలో నువ్వు సాధికారికంగా వర్తమానంలో నిలబడలేవు. తర్వాత ఇప్పటిదాకా రానిదేదైతే ఉందో అది ఇంకా రానిదే. అనవసరంగా భవిష్యత్తు గురించి ఆందోళన వహించకు. ఆందోళన పడితే అది రంగంలోకి వచ్చి వర్తమానాన్ని విధ్వంసం చేస్తుంది. వర్తమానం పట్ల నిజాయితీగా ఉండు. అప్పుడు నువ్వు సాధికారికంగా ఉంటావు. ఇప్పుడు ఇక్కడ ఉండడం అన్నది సాధికారం. అక్కడ గతం లేదు, భవిష్యత్తు లేదు. ఈ క్షణమే సమస్తం. ఈ క్షణమే శాశ్వత అనంతం. అధికారం అన్నది నీ సాధికారమైన అనుభవం గుండా రావాలి. అధికారానికి అదొక్కటే మూలస్థానం. అంతకు మించిన అవకాశం లేదు. రామకృష్ణ పరమహంస అధికారంతో మాట్లాడగలడు. రమణ మహర్షి అధికారంతో మాట్లాడగలడు. కానీ వివేకానందుడు మాట్లాడలేడు. అతను పండితుడు మాత్రమే, మేధావి మాత్రమే. మహావీరుడిది అధికార స్వరం, కానీ గౌతమ గణధరది కాదు. అతని మహావీరుడు శిష్యుడు. అతను విషయ సేకరణ చేసి బ్రాహ్మణ పండితుడు. మహావీరుడు చెప్పిన విషయాలను రాసి పెట్టినవాడు. జీసస్ అధికారంగా మాట్లాడడానికి అర్హుడు, పోపులు కాదు. పవిత్ర గ్రంథాల్లో ఎక్కడ ఏది ఉందో వాటిని సమయానుకూలంగా చెప్పగలం. కాబట్టి మాకు చెప్పడానికి అధికారం ఉందని ఆ పండితులు భావిస్తారు. వీళ్ళకన్నా ఎంతో ప్రావీణ్యంతో కంప్యూటర్ ఆ పని చేయగలదు. దాని దగ్గర యాంత్రిక చలనం ఉంది. దానికోసం ఎట్లాంటి చైతన్యం అవసరం లేదు. దుఃఖించువారు ధన్యులు, వారు ఓదార్పబడుదురు అన్న జీసస్ మాటల్ని వల్లించే వాళ్ళు జీసస్ కాలేరు. గ్రామ్ ఫోన్ రికార్డ్ కూడా ఆ మాటల్ని తిరిగి చెప్పగలదు. గ్రామ్ ఫోన్ రికార్డ్ పైన తోక ఆడించే కుక్క బొమ్మను చూసారా? పోపులు, శంకరాచార్యులు ఆ పనే చేస్తారు. ఆ మాటల్ని వల్లిస్తారు. వీళ్ళని సాధికారం ఉన్న వాళ్ళుగా భావించకండి. వాళ్ళు ఇతరుల్ని తమల్ని వంచిస్తారు. తూర్పు దేశాల్లో సత్యాన్ని దర్శిస్తే మనం సత్యంగా మారుతామంటారు. సత్యంగా మారినప్పుడే సాధికారత వస్తుంది. సత్యం దాని గుండా మాట్లాడుతుంది. నువ్వు కేవలం ఒక వాహిక, స్వరం సాగే వెదురు వేణు.
తమని తాము హిప్నటైజ్ చేసుకోవడం. నేను కొంతకాలం పాటు, కొన్ని నెలల పాటు ఆదివాసులు నివసించే బస్తర్లోని ఒక ప్రాంతంలో ఉన్నాను. అక్కడ స్త్రీలు పొలాలకు వెళ్లి పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఒకసారి ఆ అరణ్యంలోనే ఎవరి సాయం లేకుండా ఒంటరిగా బిడ్డను ప్రసవించేవాళ్ళు. అక్కడ ఎలాంటి చికిత్స ఉండేది కాదు. పట్టించుకోవడానికి కూడా ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. డాక్టర్లు, నర్సులు ఉండేవాళ్ళు కారు. ఆమె ప్రసవించిన బిడ్డని చెట్టు కింద నీడలో పెట్టి యథావిధిగా పొలంలో పనిచేసుకునేది. అక్కడ ఎట్లాంటి శ్రమ, నొప్పి ఉండేది కాదు. ఆధునిక స్త్రీలు పడే నొప్పుల వంటివి ఏవి ఉండేవి కావు. అట్లాంటివి ఎప్పుడూ వాళ్ళ చెవిన పడలేదు. అందువల్ల వాళ్ళు అట్లాంటి బాధపడలేదు. ఆధునిక నాగరిక స్త్రీ చాలా ఎక్కువగా ఆ నొప్పులు పడుతుంది. పాశ్చాత్య స్త్రీ గర్భవతి అయినప్పటి నుండి ఆ రోజు వస్తుంది, వినాశకాలం సమీపిస్తుంది అంటూ 9 నెలలు బాధపడుతూనే ఉంటుంది. ఆమె తనను తాను మంత్రబద్ధ చేసుకుంటుంది, మాయకు లోను చేసుకుంటుంది. 9 నెలల పాటు సుదీర్ఘ హిప్నటిజం లో మునిగి ఉంటుంది. ఫలితంగా అది బలంగానే మారి అలవి మీరిన బాధగా పరివర్తన చెందుతుంది. బస్తర్ కు వెళ్లి ఈ పాశ్చాత్య స్త్రీ తన బాధ గురించి చెప్పింది. అట్లాంటి బాధ అంటూ మా దగ్గర లేదు అంటారు ఆదివాసులు. ప్రపంచంలో ఇప్పుడు బాధపడకుండా ప్రసవించే మార్గాలు 1,00,000 వచ్చాయి. స్త్రీ అంతరాంతరాల్లో అలాంటి బాధ అంటూ ఏమీ లేదు అన్న భావనను బలంగా ఇంజెక్ట్ చేశారు. మనిషి తాను సృష్టించుకున్న ప్రపంచంలో తాను జీవిస్తాడు. మెలకువ. మీరు మెలుకున్నారని మీరు అనుకుంటున్నారా? ప్రతి ఉదయం కళ్ళు తెరుస్తారు, అది ఒక విషయం. మేల్కోవడం అన్నది పూర్తిగా వేరైన విషయం. ఏ విషయంలోనైనా మీరు కళ్ళు మూసుకొని లోపలికి చూడండి, లోపల కళలు, అద్భుతాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ సాధారణమైన మేల్కో కాదు, వాళ్ళు కళల్లోనే ఉంటారు. కేవలం వాళ్ళు కళ్ళు తెరుచుకున్నాయి. వాళ్ళు యాంత్రికంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు దొడ్డు కొట్టుడు చేయడంలో నిపుణులు. కారణం, వాళ్ళు పని చేయడానికి అలవాటు పడిపోయాడు. వాడు రోబోటు. ఒక పని చేయదలుచుకుంటే ఆ విషయం రోబోట్ మెదడులోకి ఆ సంజ్ఞలు చేరుతాయి. దాంతో ఎట్లాంటి చైతన్యంతో పని లేకుండా ఆ పని చేస్తారు. అది మనసులో ఫీడ్ చేసే ప్రోగ్రామ్ లాంటిది. మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. మనం ప్రోగ్రామ్ చేయబడ్డాం. మత పెద్దలు, రాజకీయవాదులు, అన్ని రకాల సిద్ధాంతకారులు మనల్ని ప్రోగ్రామ్ అయ్యేలా చేశారు. పసితనం నుండి చేశారు. మీరు అనుకునే మెలకువ స్థితిలో యాంత్రికమైన అలవాట్లున్నాయి. వాటిని తిరిగి చేస్తూనే ఉంటారు. ప్రతి కొత్త తరానికి కొత్త ప్రోగ్రామ్ ఫీడ్ అవుతుంది. నిజమైన మేల్కోవడము డీ ప్రోగ్రామ్ అయినప్పుడు అదే వస్తుంది. మేల్కోవడం, ధ్యానం చేయడం, ఉదయం తగిన సమయం, రాత్రంతా పూర్తి విశ్రాంతి అనంతరం వ్యక్తి తన కేంద్రానికి సన్నిహితమవుతాడు. అన్ని సమయాల కన్నా ఉదయం పూట చైతన్యంతో కేంద్రాన్ని సమీపించడం సులభం. కారణం, వ్యక్తి రాత్రంతా కేంద్రం దగ్గరే ఉంటాడు. గాఢ నిద్ర పునర్శక్తినిస్తుంది. కారణం, అచేతనంగా కేంద్రాన్ని సమీపించిన బాహ్య ప్రపంచానికి సంబంధించిన శ్రమ నుంచి వ్యక్తి విముక్తుడై ఉంటాడు. గాయాలు మాని ఉంటాయి. ధూళి దూరమై ఉంటుంది. వ్యక్తి స్నానం చేసి శుభ్రపడతాడు. అందువల్ల శుభ్ర స్థితితో ప్రపంచంలో కొత్త చైతన్యంతో అడుగు పెడతాడు. ఎరుక, స్పృహ. ఎరుక వైపు మొదట అడుగు పెట్టే ముందు వ్యక్తి శరీరాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. వ్యక్తి ప్రతి కదలికని, హావభావాల్ని దర్శించడంలో చురుగ్గా ప్రవర్తించాలి. అట్లా పరిశీలనతో ఉంటే అద్భుతం ఆవిష్కారం కావడం మొదలవుతుంది. అంతకు ముందు నువ్వు చేసే పనులు క్రమక్రమంగా అదృశ్యమైపోతాయి. నీ శరీరం గొప్ప విశ్రాంతి స్థితికి చేరుకుంటుంది. సమశృతిలో సాగుతుంది. శరీరం నుంచి గాఢమైన శాంతి వెలువడుతుంది. సున్నిత సంగీతం శరీరాన్ని స్పృశిస్తుంది. అప్పుడు నీ ఆలోచన పట్ల స్పృహతో సాగు. శరీరంతో లాగే ఆలోచనలోను మార్పు గమనించు. ఆలోచనలు శరీరం కన్నా పెళుసైనవి, సుకుమారమైనవి, అంతేకాదు ప్రమాదకరమైనవి కూడా. అప్పుడు నీ అంతరాంతరాల్లో జరిగే మార్పు చూసి ఆశ్చర్యానికి లోనవుతావు. ఒకవేళ నీ మనసులో ఆ క్షణంలో మెదిలే ఆలోచనలు రాసి పెడితే వాటిని చూసి నువ్వు గొప్ప ఆశ్చర్యానికి లోనవుతావు. లోపల జరుగుతున్న దాని గురించి నువ్వు నమ్మలేవు. రాసి పెట్టాక 10 నిమిషాల తర్వాత వాటిని చదివితే నువ్వు పిచ్చివాడు అవుతావు. లోపల ఎంత పిచ్చెక్కిన మనసుతో
తెలిసిన దిగ్భ్రమ చెందుతావు. ఎందుకంటే మనం స్పృహలో ఉండడం అలవి మీరిన పిచ్చి ఆలోచనలు అంతఃప్రోక్త తపస్వినిలా సాగుతాయి. నువ్వు ఏ పని చేసినా దానిపై ఆ ప్రభావం ఉంటుంది. అది నీ జీవితం అవుతుంది. కాబట్టి ఈ పిచ్చి మారాలి. ఇక్కడ ఎరుకకు సంబంధించిన అద్భుతం ఏమిటంటే, ఇక్కడ నువ్వు స్పృహతో ఉండడం మినహాయించి చేయాల్సింది ఏది ఉండదు. అక్కడ చూడడం అన్నది, పరిశీలించడం అన్నదే పరిస్థితిని మారుస్తుంది. క్రమక్రమంగా పిచ్చి మాయమవుతుంది. ఆలోచనలన్నీ క్రమక్రమంగా ఒక పద్ధతికి చేరుకుంటాయి. గందరగోళం అదృశ్యమవుతుంది. అవి మరింత వ్యవస్థీకృతమవుతాయి. అప్పుడు లోపల గొప్ప శాంతి నెలకొంటుంది. నీ శరీరం, నీ మనసు, శరీరం శాంతియుతమవుతాయి. అవి ఒకదానికొకటి సానుకూలంగా స్పందిస్తాయి. అక్కడ వంతెన నెలకొంటుంది. ఇప్పుడు అవి వేరు వేరు మార్గాల్లో పరిగెట్టవు. వేరు వేరు వ్యతిరేక మార్గాల్లో గుర్రాలపై దూసుకుపోవు. నీ అనుభూతులు, స్పందనలు స్పృహతో ఉంటాయి. అక్కడ చాలా పల్చటి పొర ఉంటుంది. దాని నిర్వహణ చాలా కష్టమైంది. కానీ నీ ఆలోచనల పట్ల స్పృహతో ఉండడం వల్ల అడుగు ముందుకు పడుతుంది. నీ అనుభూతుల, స్పందనల ఆవిష్కరణకు మరింత గాఢమైన స్పృహ అవసరం. వాటి పట్ల స్పృహలో ఉంటే సమశృతిలో సాగే సంగీత సమ్మేళనంలో సాగుతాయి. నిజమైన ఎరుక అంటే కేవలం ఎరుక మాత్రమే కాదు, అప్పుడు అది శ్రమ కిందికి వస్తుంది. నిజమైన ఎరుక ఎలాంటిదంటే, ఎట్లాంటి శ్రమ లేని ఎరుక. వ్యక్తి ఆ మార్గంలో ఆందోళనకు గురైతే అది ఎరుక కాదు, అది సమస్తాన్ని విధ్వంసానికి గురి చేస్తుంది. ఈ సంగతి గుర్తుంచుకోవాలి. ఎట్లాంటి ఆందోళనకు గురి కానిదే నిజమైన ఎరుక. విశ్రాంతి పొందే చైతన్యం అది. కేవల పరిశీలన ప్రయత్నం ఏమాత్రం లేనిది, శ్రమ ఏమాత్రం లేనిది, ప్రయత్నరహిత ప్రయత్నం. ఆ పని చేస్తూ పోతే తలుపులు క్రమంగా తెరుచుకుంటాయి. ఎట్లాంటి ఆందోళనకు గురి కాకుండా ప్రతి క్షణాన్ని పరిశీలనకు లోను చేస్తే నువ్వు నిజమైన దారిలో అడుగుపెట్టినట్లే. అప్పుడు నువ్వు వెనకటి వ్యక్తివి కావు. చైతన్యంలో ఉండడానికి 3 కష్టమైన దశల్ని అధిగమించాలి. ప్రతి అన్వేషకుడు తప్పనిసరిగా అవగాహన చేసుకోవాల్సిన విషయాలు ఇవి. వాస్తవంలో ప్రతి వ్యక్తి మేల్కొంటాడు, కానీ చర్య పూర్తి అయిన తర్వాత జరుగుతుంది. నువ్వు ఆగ్రహంతో ఉంటావు. నువ్వు భార్యను చెంపదెబ్బ కొడతావు. ఆమె నీ మీద దిండు విసురు కొడుతుంది. ఆ సందర్భం జరిగిపోయాక నెమ్మదిస్తావు. మెలకు వస్తుంది. స్పృహలోకి వస్తావు. కానీ లాభం లేదు. అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఇంకా చేయడానికి ఏమీ ఉండదు. నిజానికి ఏ పని జరిగిందో అది జరిగి ఉండాల్సింది కాదు, అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇక్కడ 3 విషయాలు గుర్తుంచుకోవాలి. 1, చర్యకు ఉపక్రమించే ముందు మెలకువతో ఉండు. చైతన్యంతో ఉండాలనుకున్న మనిషికి అది ఎంతో కష్టంగా కూడుకున్న పని. చర్యలో ఉండటం అన్నది కష్టమైన పని. కోపం అన్నది నీ లోపల వ్యాపించిన పొగ లాంటిది. అక్కడ స్పృహతో ఉండడం అన్నది మొదటి శ్రమ, కానీ అది అసాధ్యం కాదు. కొంత చైతన్యంతో ఉంటే అదుపులో పెట్టవచ్చు. చర్య అనంతం 15 నిమిషాలకు నెమ్మదిస్తావు. మొదట ప్రయత్నిస్తే ఆ నెమ్మదించడం 5 నిమిషాల అనంతరం జరగవచ్చు. మరింత ప్రయత్నిస్తే నిమిషం తర్వాత జరగవచ్చు. ఇంకా ప్రయత్నిస్తే చర్య మధ్యలోనే అది జరిగే వీలుంది. అది మొదటి అడుగు. 2వ అడుగు అది మరింత కష్టమైంది. అప్పుడు నువ్వు లోతైన నీళ్లలోకి అడుగు పెడతావు. 2వ అడుగు అది చర్యకు ముందే చైతన్యంతో ఉండగలగడం. అప్పుడు చర్య ఆలోచన స్థాయిలో ఉంటుంది, మనస్సుతో తచ్చాడుతూ ఉంటుంది. ఇంకా చర్యగా పరివర్తించలేదు, బీజప్రాయంగా ఉంది. ఏ క్షణంలోనైనా చర్యగా రూపొందే వీలుంది. ఇప్పుడు మరికొంత స్పృహతో ఉండాలి. నీలో తలచూపిన ఆలోచనని ఒడిసి పట్టుకోవాలి. అది వీలవుతుంది. నువ్వు మొదటి మెట్టు దాటి వచ్చినప్పుడు మాత్రమే అది అసంభవం. ఎందుకంటే ఆలోచన అన్నది బృహద్ రూపంలో ఉండదు, ఆకాశం ధరించే స్థితిలో ఉంటుంది. దాన్ని పట్టుకోవడానికి కొంత శ్రమ అవసరం. నిశ్శబ్దంగా కూర్చొని ఆలోచనలు పరిశీలించు. ఆలోచన చేసే అవకతవకల్ని పరిశీలించు. అది ఎట్లా పుడుతుందో, ఎట్లాంటి రూపాన్ని సంతరించుకుంటుందో, నిన్నెట్లా తాకుతుందో, ఎట్లా సాగిపోతుందో పరిశీలించు. నువ్వు కోపము, నువ్వు అసూయ, నువ్వు ఈర్ష, నువ్వు ఆలోచనల మధ్య ఉంటావు. అది 2వ కష్టం. ఇక 3వ విషయం, ఈ క్రమ విధానాన్ని అదుపు చేయడం, చర్యగా రూపొందే ఈ పరిణామాన్ని పట్టుకోవడం.
అది ఆలోచనగా రూపొందక ముందే అదుపు చేయాలి. అది చాలా శ్రమతో కూడుకున్న విషయం. ఏదైనా ఒక ఆలోచన రూపొందే ముందు అది అనుభూతిగా ఉంటుంది. అక్కడ 3 దశలు ఉంటాయి. మొదట అనుభూతి వస్తుంది, తర్వాత ఆలోచన వస్తుంది, తర్వాత చర్య. ఫలానా అనుభూతి ఆలోచనగా రూపొందుతున్న స్పృహ నీకుండదు. అనుభూతి లేకుంటే ఆలోచన రాదు. అనుభూతి ఆలోచనలో యథార్థ రూపాలను సంతరించుకుంటుంది. ఆలోచన చర్యలో వాస్తవంగా ఆవిష్కారం అవుతుంది. ఇప్పుడు నువ్వు దాదాపు అసాధ్యమైన ఒక పని చేయాలి. ఒక రకమైన అనుభూతి పట్టుకోవాలి. ఈ పరిణామాన్ని నువ్వు గమనించవు. అనుభూతి ఎందుకు కొద్దిగా నిన్ను ఆందోళనకు గురి చేసిందో వాస్తవానికి నువ్వు గ్రహించలేవు. నువ్వు ఆందోళనకు గురయ్యావు కనుక ఆ అనుభూతిని, ఆలోచనని పట్టుకోలేవు. లోతుల్లో ఉండటం వల్ల దాన్ని పట్టుకోలేవు. వ్యక్తి ఆలోచనల పట్ల స్పృహలో లేకుంటే అనుభూతిలో పడి కొట్టుకుపోతాడు. సౌందర్యం, అందం వ్యస్తాశ్రయం కాదు. అది వస్తువుల్లో లేదు. అది ప్రేమించే నేత్రం చేసే ఆవిష్కరణ. అది నేత్ర సృష్టి. సౌందర్యం అన్నది ప్రేమ చేసే సృష్టి. అందం అన్నది భౌతికంగా ఉన్నది మాత్రమే కాదు. అది ఆధ్యాత్మికం. అది ఆధ్యాత్మికం కాని పక్షంలో భౌతిక సౌందర్యం ఎంతో కాలం ఉన్నది, రూపు మాసిపోతుంది. అది తాత్కాలికమైన ఉనికి కలిగిందే. జనం 2 కారణాల వల్ల ప్రేమలో పడతారు. ఒకటి భౌతిక సౌందర్యం. ఒక వ్యక్తి భౌతిక సౌందర్య కారణంగా ప్రేమలో పడితే త్వరలో నిరాశకు లోనవుతాడు. 2-3 రోజులు చాలు ఆ భౌతిక సౌందర్య అనుభవానికి వచ్చేస్తుంది. లోపల శూన్యం ఉంటుంది, ఖాళీ ఉంటుంది. అక్కడ అంతఃసౌందర్యం ఉండదు. కాబట్టి శారీరక సౌందర్యం కారణంగా ప్రేమలో పడిన వాళ్ళంతా అతి త్వరగా నిరాశకు లోనవుతారు. దిక్కు దోచని తనంలో పడతారు, గందరగోళానికి లోనవుతారు. కానీ తాము ఏది కోల్పోయామో అది చూడరు. వ్యక్తి ఆధ్యాత్మిక సౌందర్యం కారణంగా ప్రేమలో పడితే తప్ప అతని సంతృప్తిని అనుభవానికి తెచ్చుకోడు. ఆధ్యాత్మిక సౌందర్య కారణంగా ప్రేమలో పడితే దానికి అంతం ఉండదు. అది అనంత గాఢమైంది. వ్యక్తి నిరంతర ప్రేమలో మునుగుతూనే లోతుల్లోకి వెళ్ళిపోతాడు. కానీ అడుగు భాగం ఎప్పటికీ అందదు. అప్పుడే ప్రేమ నిండుతనాన్ని సంతరించుకుంటుంది. ఆధ్యాత్మిక సౌందర్యం కోసం ప్రయత్నించండి, పరిశోధించండి. వేరే మాటల్లో చెప్పాలంటే దైవాన్ని అన్వేషించడం అంటే అదే. సన్యాసి సౌందర్య మూల కారణాలని అన్వేషించాలి. వ్యక్తి తన అస్తిత్వ కేంద్రానికి చేరితే నిజమైన సౌందర్యం విస్ఫోటిస్తుంది. ఆ కేంద్రాన్ని సందర్శించిన ఆ క్షణం అక్కడే ఆనంద విస్ఫోటన జరుగుతుంది. వ్యక్తి ప్రతి అణువు పరవశ నాట్యం చేస్తుంది. వ్యక్తి అస్తిత్వపు పొరలు స్పందిస్తూ అజ్ఞాత మార్మిక మాధుర్యస్వర సమ్మేళనం చెందుతాయి. సౌందర్యానికి లోతు ఉంది. సౌందర్యంలో దైవికమైంది ఉంది. దాన్ని అందుకోలేం, దాన్ని నాశనం చేయలేం. ఎందుకంటే అది బయట చిత్రించింది కాదు, అది లోపలే ఎదిగేది. సౌందర్యం దైవత్వానికి సంబంధించిన మొదటి మెరుపు. ఎక్కడ వ్యక్తి అందాన్ని చూసినా తను పవిత్ర స్థలంలో ఉన్నట్లు భావించాలి. ఎక్కడైనా కావచ్చు. మనిషి ముఖంలో, పసిపాప కళ్ళల్లో, పద్మ వికసనంలో, కదిలే పక్షి రెక్కల్లో, ఇంద్రధనుస్సుల్లో, నిశ్శబ్ద శిలలో ఎక్కడైనా కావచ్చు. ఎక్కడ సౌందర్యాన్ని సందర్శించినా వ్యక్తి పవిత్ర స్థలంలో ఉన్నట్లు, దైవానికి సన్నిహితంగా ఉన్నట్లు భావించాలి. నేను ఒక ఇంద్రియ మతాన్ని బోధిస్తాను. నేను సున్నితమైన మతాన్ని బోధిస్తాను. నా మేరకు సౌందర్యం అన్నది సత్యం కన్నా విలువైంది. సత్యం అన్నది సౌందర్యంలో ఒక భాగం. ఒక ముఖంలో అందం, అసలే అందమే దైవం. నేను కళాత్మకమైన మతాన్ని బోధిస్తాను. పాత మతాలకు నీతుల్లాగా సౌందర్యం నా మతం బోధిస్తుంది. నువ్వు సౌందర్యంతో ప్రేమలో ఉంటే అక్కడ నువ్వేమీ పొరపాటు చేయటం లేదు. నువ్వు రక్షణ వలయంలో ఉన్నట్టే. ఎందుకంటే నువ్వేదన్నా తప్పు చేయదలుచుకుంటే నువ్వు అసహ్యమైన పని ఏదో చెయ్యాలి. సౌందర్యాన్ని ఆరాధించే మనిషి అబద్ధాన్ని చెప్పలేడు. ఎందుకంటే అబద్ధం అసహ్యమైంది. అతను సౌకుమార్యమే అతను ఎంతో అనవసరమైనవిగా చేయకుండా అడ్డుపడుతుంది. నేనొక హసిడిక్ మార్మికుడి గురించి చదివాను. అతను ఎంతో అందగాడు.
మార్మికులు సాధారణంగా అందంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ అంతరాంతరాల్లో ఒక శరీరం గుండా ఫిల్టర్ అవుతుంది. వాళ్ళు కాంతితో వెలుగుతూ ఉంటారు. ఆ మార్మికుడు మరణశయ్యపై ఉన్నాడు. అతని స్నేహితుడైన మరో మార్మికుడు అతన్ని చూడ్డానికి వచ్చాడు. చూసి అతను ఏడవడం ప్రారంభించాడు. చనిపోతున్న మార్మికుడు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను నా ఇంటికి వెళ్తున్నాను, నేను చనిపోవడం లేదు, మరణం అన్నది లేదు, నీకు ఆ సంగతి తెలుసు, బాగా తెలుసు కదా, నువ్వు మరణరాహిత్యాన్ని అనుభూతి చెందావు, మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. మిత్రుడు, నేను నీ ఆత్మ కోసం రోధించడం లేదు, నేను నీ అందమైన శరీరం కోసం ఏడుస్తున్నాను, ఇప్పుడు అది మట్టిలో కలిసిపోతుంది కదా అన్నాడు. ఆ కథ చివరి సారాంశం, ఇద్దరు ఏడుస్తారు. నాకు ఆ కథ ఇష్టం. ఇద్దరు మార్మికులు ఏడ్చారు. సౌందర్యం భగవంతుని ఆవభావం, అది ఏ రూపంలో ఉన్నా దైవికమే. బుద్ధుడు తన సన్యాసులు ఎత్తే బిచ్చాన్ని మధుకరం అన్నాడు. మధుకరం అంటే తేనెటీగ తేనెను సేకరించడం లాంటిది. భిక్షువు అంటే బౌద్ధ సన్యాసి ఇంటింటికి తిరుగుతాడు. అతను తన భిక్షనంతా ఒక ఇంట్లోనే అడగడు. దానివల్ల వాళ్ళకి ఎంతో శ్రమ. అందువల్ల ఎవరినో భిక్షం అడుగుతాడు. ఒక ఇంట్లో కొంత, మరొక ఇంట్లో మరికొంత. అందువల్ల అతనికి ఎవరికి శ్రమ ఇవ్వడు. ఒకే ఇంటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళడు. తుమ్మెద ఒక పువ్వు నుండి ఇంకొక పువ్వుకు సాగుతుంది. అక్కడ దేన్ని సొంతం చేసుకోవడం అంటూ ఉండదు. తేనెటీగ ఒక పువ్వు నుంచి కొంత సేకరించి మరొక పువ్వు దగ్గరికి వెళ్ళడం, అక్కడ సౌందర్యం పరిమళం మలినపడదు. అస్సలు తేనెటీగ వాలి వెళ్ళిన సంగతే పువ్వుకు తెలియదు. అట్లా తేనెటీగ నిశ్శబ్దంగా వస్తుంది, నిశ్శబ్దంగా వెళుతుంది. బుద్ధుడు మెలకువతో ఉన్న మనిషి. ఈ ప్రపంచంలో తేనెటీగలాగా జీవిస్తాడు. అతని ప్రపంచ సౌందర్యాన్ని మలినపరచడు, ప్రపంచ పరిమళాన్ని మలినపరచడు. అతను నిశ్శబ్దంగా జీవిస్తాడు, నిశ్శబ్దంగా సాగిపోతాడు. ఏది తనకు అవసరమో అంత మేరకే అడుగుతాడు. అతని జీవితం సరళమైంది, సంక్లిష్టమైంది కాదు. అతను రేపటి కోసం కూడబెట్టడు. తేనెటీగ రేపటి కోసం సేకరించదు. ఈ రోజుకు దొరికింది, ఈ రోజుకు చాలు అన్నాడు. తేనెటీగకు కొన్ని లక్షణాలున్నాయి. మొదటిది, అది పువ్వు నుండి ఇంకొక పువ్వుకు సాగుతుంది. ఎక్కడా స్థిర నివాసం ఏర్పరచుకోదు, నిశ్చలంగా ఉండి నిలబడిపోదు. అది పువ్వుని ఇష్టపడుతుంది, కానీ అనుబంధాన్ని పెంచుకోదు, స్వేచ్ఛగా ఉంటుంది. సన్యాసి జీవన విధానం లాంటిది, అన్ని అనుబంధాల నుంచి స్వేచ్ఛగా ఉండడం. తేనెటీగ దేన్ని సొంతం చేసుకోదు, ఇంకో తేనెటీగతో ఘర్షించదు. నా పువ్వు దగ్గరికి ఎందుకు వచ్చావు అనదు. దానికి భిన్నంగా అందమైన పూలను, తేనెతో నిండిన పూలను చూస్తే వెంటనే వెళ్లి తన గుంపుతో చెబుతుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు తేనెటీగల్ని ఒక ప్రత్యేకమైన భాష ఉందంటున్నారు. కనీసం 4 పదాలని కనుక్కున్నారు. సాంకేతిక భాషను కనిపెట్టారు. ఇప్పటికీ అది మాత్రమే ఖచ్చితం. ఆ 4 పదాలని అవి 4 పదాలని వాడతాయి. అవి భాషా సంబంధమైనవి కావు, అవి హావభావాలకు సంబంధించినవి. మనిషి ఒక నిధిని చూసిన వెంటనే ఇతరుల కంటపడకుండా దాన్ని దాచిపెడతాడు. తేనెటీగ అట్లా కాదు. ఒక పూలవనాన్ని చూసిన వెంటనే ఆ విషయం ఇతర తేనెటీగల నుంచి దాచిపెట్టడానికి బదులు పరుగున తన గుంపు దగ్గరికి వెళ్లి ఈ విషయం చెబుతుంది. అవి గుంపుగా జీవిస్తాయి, కమ్యూన్ లో జీవిస్తాయి. ఒక తేనె తుట్టె దగ్గర వేల తేనెటీగలు కలిసి ఉంటాయి. ఒక తేనెటీగ ఒక రకమైన నాట్యం చేస్తుంది, అది మొదటి సంకేతం. ఆ తేనెటీగ ఆ ప్రత్యేకమైన డాన్స్ చేసిందంటే ఆ తేనెటీగ దేన్నో కనిపెట్టిందని తేనెటీగల గుంపుకు తెలుస్తుంది. ఆ తేనెటీగ చర్య యురేకా యురేకా, నేను కనిపెట్టాను అనడం లాంటిది. అప్పుడు అన్ని ఆ తేనెటీగను అనుసరిస్తాయి. అక్కడ ఏది సొంతం చేసుకోవడం అంటూ ఉండదు. వర్ణాలు, సుమాలు, పరిమళాలు అనుభవంతో అవి సుసంపన్నమవుతాయి. చివరికి అయినా ముఖ్యమైనది, తేనెటీగ తేనెను స్వీకరిస్తుంది. చివరికి అది ముఖ్యమైనది, తేనెటీగ తేనెను స్వీకరిస్తుంది, కానీ ఎక్కడా పువ్వును గాయపరచదు. ఆగి ఎంత కళాత్మకంగా నిర్వహిస్తుందంటే అది పువ్వును ఏ మాత్రం గాయపరచదు. అది పువ్వుతో దౌర్జన్యపూరితంగా ప్రవర్తించదు. అది మనిషి లాంటిది కాదు. మనిషి పువ్వుని ఇష్టపడితే దాన్ని వెంటనే కోసేస్తాడు. మనిషి ప్రేమ విధ్వంసనాత్మకం, అది ప్రేమ కాదు, దౌర్జన్యం. ప్రేమ పేరుతో నిర్వహించే పనిలో ఎక్కడో ద్వేషం దాగి ఉంది.
పరవశించే తేనెటీగలాగా ఉండు, అనుబంధం లేకుండా ఉండు, ఎప్పుడు చలనంలో ఉండు, దేన్ని సొంతం చేసుకోకు, జీవితంలోని అన్ని కోణాలని అనుభవంలోకి తెచ్చుకో, అన్ని వర్ణాల్ని, ఇంద్రధనుసుల్ని, అన్ని రకాల సంగీతాన్ని అనుభవంలోకి తెచ్చుకో, ఎప్పుడు విధ్వంసంగా ఉండకు, సృజనాత్మకంగా ఉండు. సృజనాత్మకమైన మనిషి, దైవిక స్పర్శ ఉన్న మనిషి, పవిత్ర వ్యక్తి. మేడం ఎంత బాగుంది చూసారా? సూపర్ సూపర్ సూపర్. ఈ తేనెటీగ దీనిది అయితే చాలా నచ్చింది మేడం. అసలు ఇది వండర్ఫుల్. సౌందర్యం గురించి ఇక్కడ అంత బాగుంది మేడం. ఉనికి. ఇంగ్లీష్ పదం బీయింగ్, సంస్కృత ధాతు భూ నుంచి వచ్చింది. భూ అంటే ఏదైతే ఎదుగుతుందో అది అట్లా ఎదిగే దైవం. చెట్లు ఎదుగుతాయి, పక్షులు ఎదుగుతాయి, రాళ్లు పెరుగుతాయి. అట్లా పెరగడం అంటూ ఏది ఉందో అంతా దైవత్వమే. ప్రతిదీ దాని తత్వంలో ఎదుగుతుంది, దాని పరిధుల్లో ఎదుగుతుంది. బీయింగ్, పునాదిని గుర్తుంచుకోండి. భూ అంటే ఏదైతే శ్వాసిస్తుందో, ఏదైతే ఎదుగుతుందో, దేనికైతే జీవితం ఉందో, ఏది ప్రాథమికమో, అది ఏది ఆదిమమైందో అదంతా ఉనికి కలిగిందే. మంచి గుండా ప్రవహించే ప్రతి ఉనికి మంచిదే. పాతకాలం వారు నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది అనేవాళ్ళు. నేను దానికి వ్యతిరేకంగా చెప్తాను. మంచిగా ఉండు, అప్పుడు నువ్వు ఏది చేసినా అది మంచి అవుతుంది. ఎందుకంటే అస్తిత్వం అన్నది చర్య గుండా బయటపడుతుంది. ఉనికి అన్నది ప్రాథమికం, చర్య కాదు. గతంలో చర్య ఆధారంగా ఒత్తి చెప్పి వంచన చేశారు. అస్తిత్వం చెడ్డది కావచ్చు, కానీ వాళ్ళు మంచి పనులు చేయవచ్చు. అట్లాంటి వాళ్ళు గౌరవనీయులు, సన్యాసులుగా భావించబడ్డారు. వాళ్ళు లోపలికి చూస్తే అక్కడ ఏమీ లేదు, మామూలు మనుషులే. వాళ్ళు ప్రయత్నంలో నిలదొక్కున్నారు, తమని తాము క్రమశిక్షణకు లోను చేసుకున్నారు, తమని తాము సంస్కరించుకొని ధర్మానికి లోను చేసుకొని సేవ చేస్తూ ప్రార్థన చేస్తూ అది ఇది చేశారు. కానీ ఇదంతా చేయడం అన్నది ఉపరి స్థలంలోని. వాళ్ళు కేంద్రానికి ప్రయాణం చేయలేదు. నిజానికి కేంద్రమే ముఖ్యమైంది. కేంద్రం మారందే ఉపరితలంలో మారినా లాభం లేదు. ఒక జీసస్ అతని అస్తిత్వాన్ని బట్టే అంచనాకి లొంగుతాడు. అతని దగ్గరగా ఉండే అతని ఉత్తమ అస్తిత్వం కూడా ఉండా అన్ని జరుగుతాయి. అతని చెప్పేది వినడానికి ప్రయత్నించకండి. అతను ఏం చెప్పాడో చూడండి, అతనేమిటో చూడండి, అక్కడే కీలకం ఉంది. అతని దగ్గరగా ఉండండి. హిందువులు దాన్ని సత్సంగం అన్నారు. సత్యానికి సన్నిహితంగా ఉండడం, మేధస్సుతో అనుభవాన్ని ముడిపెట్టండి. అతనేమిటో వినండి. అస్తిత్వం సంచలిస్తుంది, అస్తిత్వం వికసిస్తుంది, పరిమళిస్తుంది. జీసస్ దగ్గర నిశ్శబ్దంగా ఉంటే అతని నిశ్శబ్దాన్ని వింటావు. ఆ నిశ్శబ్దం గుండా ఆనందాన్ని అందుకుంటావు. ఆ నిశ్శబ్దం నీలో నిండుతుంది, నీ నుంచి పొంగి పొరులుతుంది. అనురాగం ప్రేమతో కలిసి ప్రవహిస్తుంది. విశ్వాసం తార్కికంగా, మేధోపరంగా అంగీకారాన్ని కలిగించే అది విశ్వాసానికి అర్థం. అది చెప్పేది నిజమంటుంది. ఆ వాదన నిన్ను లొంగదీస్తుంది. విశ్వాసం అన్న దానికి హృదయంతో పని లేదు. అది కేవలం మనసుకి, అంటే మేధస్సుకు సంబంధించింది. అది మనసుకు సంబంధించిన విషయం. విశ్వాసం అన్నది ప్రేమ వ్యవహారం కాదు. విశ్వాసం అంటే నువ్వు మేధోపరంగా లొంగావు, అక్కడ ఒక ఒప్పందానికి వచ్చావు. అక్కడ ఎట్లాంటి వాదన దాన్ని నాశనం చేయలేదన్న అంగీకారానికి వచ్చావు. ఎన్నో వాదనలలో దాన్ని ఎదుర్కొని నిరూపించడానికి ప్రయత్నించావు, కానీ లోపల అంతర్ప్రవాహంగా ఒక సందేహం ఉంది. విశ్వాసం ఆ సందేహాన్ని నాశనం చేయలేదు, దాన్ని కేవలం కప్పి పెడుతుంది అంతే. అది ఎంత జాగ్రత్తగా కప్పి పెడుతుందంటే నువ్వు దాని సంగతే మర్చిపోతావు, కానీ అది ఎప్పుడూ అక్కడే ఉంటుంది. విశ్వాసం ఉన్న వ్యక్తి కొద్దిగా తరచి చూసినా అదక్కడ కనిపిస్తుంది. అందుకనే విశ్వాసానికి భిన్నంగా ఏమి వినాలన్నా భయపడతారు. క్యాథలిక్ చర్చి ఇవి చదవాలి, అవి చదవకూడదు అని నిబంధనలు పెడుతుంది, నిషేధాలు విధిస్తుంది. పుస్తకాలని కొన్నింటిని బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది. వాటికన్ లైబ్రరీలో వేల కొద్ది అద్భుతమైన డాక్యుమెంట్లు ఉన్నాయి. వేల కొద్ది సంవత్సరాల నుంచి సేకరించినవి వాటన్నిటినీ కుప్పవేసి కాల్చివేశారు.
చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఆ రికార్డులన్నిటినీ కూడా కాల్చివేశారు. దానికి ఆధారాలు ఉన్నాయి. క్రిస్టియానిటీకి వ్యతిరేకమైన వాటన్నిటిని కూడా తగలబెట్టారు. మహమ్మదీయులు కూడా అదే పని చేశారు. హిందువులు ఆ పని చేశారు. ప్రపంచ వ్యాప్తంగా విశ్వాసులు అదే పని చేశారు. ఎందుకంత భయం? ఎందుకంటే విశ్వాసి సందేహం నుంచి స్వేచ్ఛగా లేడని అర్థం. సందేహం అక్కడుంది. ఎవరైనా దాన్ని పైకి తీసుకునే వీలుంది. వాళ్ళు ఏదో రకంగా దాన్ని కప్పిపెట్టారు, గాయాన్ని దాచిపెట్టారు. కానీ గాయం మానలేదు. అది అక్కడుంది. దాన్ని దాచిన చోటే అది విస్తరిస్తుంది. జనం దేవుణ్ణి నమ్ముతారు అంటే వాళ్ళ సందేహం మాయమైందనా? ఒకవేళ సందేహం అక్కరలేని పక్షంలో విశ్వాసం యొక్క అవసరం ఏముంది? విశ్వాసం విరుగుడు లాంటిది, ఔషధం లాంటిది. నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి ఔషధంతో పని లేదు. నీలో ఎలాంటి సందేహం లేకుండా ఎట్లాంటి నమ్మకము అవసరం లేదు. విశ్వాసం అన్నది పైనే ఉండేది, ఉపరితలంలో ఉండేది, పైన కనిపించే డొల్ల. అది నిన్ను విడదీస్తుంది. విశ్వాసి అన్నవాడు నీ పైన కనిపించేవాడు, నీ ఉపరితల భాగం. తక్కినదంతా, ముఖ్యమైన భాగమంతా, 10 వంతుల నీ భాగాన్ని పూర్తిగా సందేహాలతో నిండి. ప్రతి విశ్వాసి లోపల సంక్షోభం ఉంటుంది. అందువల్ల తన నమ్మకానికి వ్యతిరేకంగా ఏదైనా వచ్చి పడుతుందేమో అని అతను అనునిత్యం ఆందోళన పడుతూ ఉంటాడు. అతని విశ్వాసాన్ని ఏ చిన్న విషయమైనా ఆందోళనకు గురి చేస్తుంది. బుద్ధుడు నమ్మకు, ఎందుకంటే నువ్వు నమ్మితే ఎప్పటికీ అది నీకు తెలియదు. నువ్వు నిజంగా తెలుసుకోవాలనుకుంటే నమ్మకు అన్నాడు. అపనమ్మకం ఏర్పరచుకోమని ఆయన ఉద్దేశం కాదు, ఎందుకంటే అపనమ్మకం కూడా ఒకే రకమైన నమ్మకమే. దేవుణ్ణి నమ్మే వాళ్ళు నమ్ముతారు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా లేడన్న నమ్మకం ఉన్నవాళ్లే. ఒకరు దేవుడిని ఉనికిని నమ్ముతారు, మరొకరు దేవుడు లేడన్న దాన్ని నమ్ముతారు. ఇద్దరూ విశ్వాసులే. ఇద్దరి మధ్య తేడా లేదు. ఆస్తిక నాస్తికులు ఇద్దరు ఒకలాంటి వాళ్ళు. క్యాథలిక్కులు, కమ్యూనిస్టులు ఒకలాంటి వాళ్లే, తేడా లేదు. వాటికన్ అయినా క్రెమ్లిన్ అయినా ఒక్కటే. బుద్ధుడు రండి చూడండి అన్నాడు. అది ఆహ్వానం. బుద్ధుడు రండి, నాపై విశ్వాసం ఉంచండి, నాతో ప్రయోగం చేయండి, మీలోకి వెళ్ళండి, మీరు చూడగలిగితే అప్పుడు నమ్మండి అన్నాడు. అప్పుడు అది విశ్వాసంగా ఉండదు, అప్పుడు అది అనుభవం మీద ఆధారపడిన నమ్మకం అవుతుంది. దాన్ని ఇంగ్లీష్ లో ట్రస్ట్ అన్న పదంతో చెప్పవచ్చు. అది నమ్మకానికి సన్నిహితమైంది. విశ్వాసం అడ్డుకట్ట వేసేది, నమ్మకం అనుభవం పునాదిగా కలిగింది. నిజమైన నమ్మకము విశ్వాసం కాదు, అది అనుభవం. దైవాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. అనుభవానికి రాకముందే విశ్వాసానికి లోను కాకూడదు. ఎప్పుడు అట్లా చేయకూడదు. ఎందుకంటే ఒకసారి విశ్వాసం వ్యక్తిలోకి ప్రవేశిస్తే అది వ్యక్తిని విషప్రాయం చేస్తుంది. అన్ని విశ్వాసాలను వదిలేయండి. విశ్వసించడం ఎందుకు? దైవాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు కదా. నేను ఉపాధ్యాయుని కాను. నేను మీకు సిద్ధాంతాన్ని, ఫిలాసఫీనో ఇవ్వడం లేదు. నేను కేవలం ఒక సాక్షిగా ఉన్నాను. నేను అనుభవం పొందాను, అందుకని మీరు అనుభవానికి తెచ్చుకోండి అంటున్నాను. అందువల్ల దేన్ని విశ్వసించాల్సిన పని లేదు. నేను ఖచ్చితమైన నాస్తిక దృక్పథం ఉన్నవాడిని. నేను దేవుణ్ణి నమ్మకపోవడం అనే అదృష్టాన్ని నోచుకున్నవాడిని. ఎందుకంటే అతని గురించి నాకు తెలియదు. నేను ఎంత సందేహ జీవిని అంటే ఎవ్వరు అడగని ప్రశ్నలు ప్రతిదాని గురించి అడుగుతాను. ఇతరుల ఉనికి గురించి ప్రశ్నిస్తాను. ఇతర వ్యక్తి ఉన్నాడా లేడా అన్న దాని గురించి స్వప్నిస్తాను, కలగంటాను. నేను సుప్రసిద్ధమైన చాంగ్ స్టేట్మెంట్ ఇష్టపడతాను. ఆయన ఒక రాత్రి నేను సీతాకొక చిలుకగా మారిపోయినట్లు కలగన్నాడు. అప్పటి నుంచి అతడు నేను ఒక ఇబ్బందిలో పడిపోయాను. దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. ఒకవేళ చాంగ్ తన సీతాకొక చిలుక అని కలగంటున్నాడా? ఎవరికి తెలుసు? ఉదయాన్నే సీతాకొక చిలుక గాఢంగా నిద్రపోతూ తనని చాంగ్ కలగంటుందా? ఎవరికి తెలుసు అన్నాడు. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు నా డెస్క్ వెనక ఇది రాసి ఉంచాను. ఒక రోజు ఒక ప్రొఫెసర్ నా దగ్గరికి వచ్చాడు. డెస్క్ వెనక రాసింది చూసి, ఎవరి చాంగ్స్ స్టేట్మెంట్ ఇక్కడ రాసావు అని అడిగాడు. అప్పుడు నేను అది స్టేట్మెంట్ కూడా, ఇది నా స్టేట్మెంట్ కూడా. మమ్మల్ని మీరు నమ్మడం లేదు అన్నాను. ఆ ప్రొఫెసర్ ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు.
నేను కొన్నిసార్లు మీరు కూడా నా కలలోకి వస్తారు, ఇప్పుడు ఈ విషయం గురించి సంక్లిష్టంగా మారింది అన్నాను. అసలు అతను నీ ఉద్దేశం ఏమిటి అన్నాడు. నేను ఆ కలలో కూడా మీరు ఈ బోర్డు గురించి అడిగారు, ఎందుకు నీ దగ్గర ఈ బోర్డు ఉంది అన్నారు. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు, ఇప్పుడు దేన్ని నమ్మాలి అన్నాను. అతను ఆ మాట పలుకు లేకుండా మాయమయ్యాడు. అతను నువ్వు నాకు పిచ్చెక్కించావు, అసలు నీకేమైనా పిచ్చెక్కిందా అన్నాడు. తర్వాత నాకు ఆ మేరకి పిచ్చి ఉన్నందుకే నేను ఎంతో సంతోషించాను. ఎందుకంటే నేను దేనిని నమ్మను, సంపూర్ణ స్వేచ్ఛతో ఉంటాను. ఆ స్వేచ్ఛలో ఏదో ఆవిష్కారం అవుతుంది. ఆ సంపూర్ణమైన శూన్యంలోకి అనంతం నుంచి ఒక పిల్లగాలి వస్తుంది. నేను దాన్ని చూడలేను, కానీ అనుభూతి చెందగలను. నేను దాని తాజాదనాన్ని అనుభవించగలను. నేను ఆ పరిమళాన్ని అనుభూతి చెందుతాను. అది నన్ను మారుస్తుంది. ఇప్పటికీ నేను విశ్వాసిని కాను, ఎందుకంటే ఇప్పుడు దేవుడు నాకో వాస్తవం. ఇప్పుడు నేను దేవుడు ఉన్నాడు అనను, కేవలం దేవుడు మాత్రమే ఉన్నాడు, ఇంకేది లేదు అంటాను. ఉదరం అంటే పొట్ట. ప్రాచీన పాశ్చాత్య దేశాల్లో, ప్రత్యేకించి దూర ప్రాచ్యంలో వాళ్ళు మనిషి కడుపులోనే జీవిస్తాడు అనేవాళ్ళు. వెనకటి రోజుల్లో 100 ఏళ్ల క్రితం మీరు జపాన్కి వెళ్ళి అక్కడ మీరు ఎక్కడ నుంచి ఆలోచిస్తారని అడిగితే వాళ్ళు తన కడుపును చూపించి ఇక్కడి నుంచి అనేవాళ్ళు. ఉదయం జీవితానికి ఆధారం వ్యక్తి తల్లితో బొడ్డుగుండానే ఆధారపడి ఉంటాడు. జీవితం స్పందించడం అక్కడి నుంచే ఆరంభమవుతుంది. తల నీ అస్తిత్వానికి దూరంగా ఉన్న భాగం, కేంద్రం నాభి. నీ అస్తిత్వం, ఉనికి అక్కడే ఉన్నాయి. నువ్వు నీ మెదడు రెండు విషయాలు. మెదడు నీ యాంత్రిక భాగం, తక్కిన అన్నింటిలాగే యాంత్రిక భాగం. నా చెయ్యి యాంత్రికం, దాన్ని ఉపయోగిస్తాను. నా మెదడు యాంత్రికం, దాన్ని ఉపయోగిస్తాను. మనసు స్థానం ఏది? జెన్, అది కడుపులో ఉంది అంటుంది. నాభిలో ఉంటుంది. మొదట స్పందన ఆరంభమైన దగ్గర నుంచి అక్కడి నుంచి శరీరం అంతా వ్యాపిస్తుంది. తిరిగి దారి దగ్గరికే వెళ్ళాలి. మేధస్సు చాలా పరిమితమైంది. సహజాతం సాటి లేనిది. సహజాతం ఎప్పుడు కడుపు నుంచే వస్తుంది. నువ్వు సహజంగా ఏది భావిస్తే అది కడుపు గుండానే వస్తుంది. మొదట ఉదరం ప్రభావితం అవుతుంది. నువ్వు మొదటిసారి ప్రేమలో పడితే నువ్వు తల గుండా పడవు. అందుకని జనం ప్రేమ గుడ్డిదంటారు. ఎందుకంటే దానికి మెదడుతో పని లేదు. నువ్వు ప్రేమలో పడ్డావంటే మరెక్కడి నుంచో పడ్డావని అర్థం. గొప్ప కవుల్ని, శాస్త్రవేత్తల్ని, సృజనకారుల్ని అడిగితే ఏదైనా సంభవించినప్పుడు అది తల నుంచి కాక ఎక్కడి నుంచో జరిగిందంటారు. అది అతీత స్థితి నుంచి ఆవిష్కరమైందంటారు. మనిషి మనసులోకి ఒక దురభిప్రాయం ప్రవేశించింది. మనిషి మనసులోకి ఒక దురభిప్రాయం ప్రవేశించింది. అది చిన్ని కడుపు, విశాలమైన రొమ్ము ఉండాలని ఆ అభిప్రాయం. సింహం శరీరాన్ని చూసి ఏర్పడింది. ఎందుకంటే సింహానికి చాలా చిన్న కడుపు, పెద్ద వక్షస్థలం ఉంటాయి. ఏదో ఒక రకంగా సింహంతో మనిషి అహం పోలిక తెచ్చుకుంది. సింహం 24 గంటల్లో ఒకేసారి తింటుంది. అది మాంసం తిని జీవిస్తుంది. ఆ కారణంగానే దానికి ఎక్కువ ఆహారం అవసరం లేదు. మనిషి జీర్ణకోశ నిర్మాణం, జీర్ణక్రియ నిర్మాణం వేరు. మనిషి శాకాహారి. వ్యక్తి జన్మించడు. జననం గురించి ఇప్పుడు. వ్యక్తి జన్మించడు, మరణించడు, రెండు భ్రమలే. అవి కనిపిస్తాయి. పాము తాడులాగే కనిపిస్తూ దాన్ని స్పష్టంగా చూడలేము. రాత్రి పడుతూ ఉంటుంది, సూర్యుడు అస్తమిస్తాడు, నువ్వు చీకటి మార్గంలో ఉంటావు. అప్పుడు నువ్వు హఠాత్తుగా పామును చూసి భయపడతావు. కానీ అక్కడ తాడే ఉంటుంది. అక్కడ కాంతిని ప్రసరిస్తే ఒక క్యాండిల్ వెలుగు చాలు. అక్కడ పాము లేదని తెలుస్తుంది. తాడు ఉందన్న విషయం కూడా తెలుస్తుంది. జననం కూడా తాడులో పాము కనిపించడం లాంటి భ్రాంతే. జననం భ్రాంతి అయినప్పుడు మరణం కూడా భ్రాంతే. నువ్వు పుట్టావు, మరణించావు, తప్పకుండా శరీరంలో ప్రవేశిస్తావు. కానీ నీకు సంబంధించినంత వరకు నువ్వు జననానికి ముందు ఉన్నావు, మరణానంతరం కూడా ఉన్నావు. జనన మరణాలు నీ జీవితానికి హద్దులు కావు. ఎన్నో జననాలు, ఎన్నో మరణాలు ఉన్నాయి. నీ జీవితానికి సంబంధించిన శాశ్వతత్వంలో జనన మరణాలు చిన్ని భాగాలు. నువ్వు ఆ శాశ్వతత్వానికి సంబంధించిన స్పృహతో ఉంటే, లేదా కాలరహిత స్థితిలో ఉంటే అన్ని భయాలు, మరణానికి సంబంధించిన అన్ని ఆందోళనలు సూర్యకాంతికి మంచు బిందువులు ఆవిరైనట్లు మాయమవుతాయి.
నేను చనిపోను, కానీ తప్పనిసరిగా ఒకరోజు శరీరాన్ని వదిలిపెడతాను. నిజానికి నేను 25 ఏళ్ల క్రితమే వదిలిపెట్టాను. నేను కేవలం అతిథిని మాత్రమే. నేను సొంతం చేసుకోను. నేను దాంట్లో భాగాన్ని కాను. అది నాలోనూ భాగం కాదు. మేము కలిసి ఉన్నాం. స్నేహపూరిత అంగీకారంతో ఉన్నాం. ఇక్కడ ఆధిపత్య ధోరణి లేదు. నేను దాన్ని గౌరవిస్తాను, ఎందుకంటే అది నాకు నీడనిచ్చింది. అక్కడ వంతెన ఏమీ లేదు. శరీరం అక్కడున్నది, నేను ఇక్కడున్నాను. ఆ రెంటి మధ్య వ్యవధానం ఉంది. మనిషి కేవలం బీజంగా జన్మనెత్తాడు, పువ్వులా కాదు. పుష్పించడాన్ని అతను సాధించాలి. అది అది జరుగుతుందని భరోసాగా భావించకూడదు. జననం కూడా జీవితానికి సంబంధించిన ఒక అవకాశం. అదే జీవితం కాదు. అక్కడ వ్యక్తి జీవితాన్ని చేజార్చుకునే వీలుంది. తాము పుట్టినందుకే జీవంతో ఉన్నట్లు కోట్ల మంది భావిస్తారు. అది చాలదు, అది అవసరమే. అది లేకుంటే జీవితమే. అది జీవితం కాదు. వ్యక్తి 2 సార్లు జన్మించాలి. జీసస్ నువ్వు మళ్ళీ పుట్టకుంటే నువ్వు దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేవు అన్నాడు. ఒక రకమైన పునర్జన్మ అవసరం. సాధారణమైన జన్మ శరీరం మనసుల జన్మ లాంటిది. అది సజీవం కావడానికి శక్తివంతమైన చైతన్యం అవసరం. వ్యక్తి నిజంగా జన్మిస్తే జీవితం కోసం లేదా దేవుని కోసం జన్మించాలి. నాకు 2 సమానార్థకాలే. బ్రహ్మానందం. బ్రహ్మానందం పరమానందం అన్నది హిమాలయ పర్వత శిఖరాయమానమైంది. దాన్ని మించింది ఏదీ లేదు. వ్యక్తి దాన్ని అందుకోందే జీవనయాత్ర పరిపూర్తి కాదు. జీవన లక్ష్యం నెరవేరదు. బ్రహ్మానందం అన్నది విచిత్రమైన ద్రాక్షాసవం. ఎందుకు విచిత్రమైందంటే, ఒక వైపు వ్యక్తిని అది అనంత చైతన్యంతో నింపుతుంది, మేల్కొల్పుతుంది, స్పృహ కలిగిస్తుంది. ఇంకోవైపు సంపూర్ణమైన మత్తును కలిగిస్తుంది, దైవత్వంతో మత్తెక్కిస్తుంది. వ్యక్తి అస్తిత్వం పట్ల పూర్తి స్పృహతో నిలుపుతుంది. ఏ క్షణం వ్యక్తి తన ఉనికి పట్ల పూర్తి స్పృహతో ఉంటాడో అప్పుడే దైవత్వం అనే ద్రాక్ష స్రవం వర్షించడం ఆరంభిస్తుంది. అది అద్భుతాల్లోకెల్లా అద్భుత సంఘటన. స్పృహ కూడా మత్తెక్కే మధుర సందర్భం. అయినా స్పృహతో ఉంటాం. రహస్యం అదే. 2 ఒక చోట ఉంటాయి, 2 ఒక దగ్గరే ఉంటాయి, 2 ఒకటై ఉంటాయి. బ్రహ్మానందం అన్నది ప్రతి మనిషి జన్మ హక్కు. అది మన అధికారం, అర్హత. ఆ అర్హత ధ్యానం మనం దాన్ని అందుకోవాలి. మనం దాన్ని అందుకోవాలి. వావ్! నీలో అనంతమైన పరమానందం ఉంటే నువ్వు దాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. అక్కడ కవిత్వం ప్రవహిస్తుంది, అంతులేని పూలవాన కురుస్తుంది. పూలు అంతులేని సుఖం నుంచి వచ్చారు. వృక్షం ఎంతో ఆనందంగా ఉంటే తప్ప పూలు పూయదు. వృక్షంలో ఎంతో నిర్భరమైన జీవితం ఉంటుందంటే అది రంగురంగుల పూలు పూయందే విశ్రాంతి పొందదు. పూల సంకేతాల ద్వారా అది తన ఆనంద నృత్యాన్ని మనకు అందిస్తుంది. అనంత విశ్వంతో తన ఆనందాన్ని పంచుకుంటుంది. బ్రహ్మానందం అందుకున్న మనిషికి కూడా అదే స్థితి. నా బోధనలన్నీ బ్రహ్మానందం కోసమే. ఇది ప్రతి ఒక్కరి అవకాశం. వ్యక్తి అంతులేని ఆనందంగా ఉండదలుచుకుంటే ఎప్పుడు అడ్డు చెప్పలేరు కదా. అట్లాగే మనిషి విషాదంలో మునక వేయదలుచుకున్నా అది అతని నిర్ణయం. పరమానందం అక్కడ దేవుడిచ్చిన వరం. మనం దాన్ని తయారు చేయలేం. ఎప్పుడు ఎవరు తనంత తానుగా బ్రహ్మానందాన్ని పొందలేడు. అది వస్తే మనం దాన్ని అనుమతించవచ్చు, కానీ మనమే దాన్ని తయారు చేయలేం. అది రాకుండా మనం అడ్డుపడవచ్చు. అది మన సామర్థ్యం, కానీ దాని ఉనికిని అడ్డుకోలేం. అంటే ఉదయాన్నే సూర్యుడు వస్తాడు. సూర్యుడిని చూడకుండా గదిలోకి వెళ్ళి తలుపులు కిటికీలు మూసుకుని నువ్వు చీకట్లో ఉండవచ్చు, కానీ ఆ చీకటి అన్నది నీ సృష్టి. కిటికీలు తలుపులు తెరిస్తే సూర్యుడు గదిలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మానంద స్థితి కూడా అలాంటిదే. మనము బ్రహ్మానంద సముద్రంలో చేపల్లాంటి వాళ్ళం. మనం తలుపులు మూసుకున్నాం. బ్రహ్మానందాన్ని మనలోకి అనుమతించడం లేదు. అందుకే మనకు దుఃఖము. అయిపోయిందా మేడం పేరా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత బాగుందో బ్రహ్మానందం మేడం. అందులో నేను మునిగి తేలుతున్నాను. మీకు
మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ.